రేవంత్ రెడ్డికి ఫ్యూచర్ సిటీపై ఉన్న ధ్యాస పేదలకు ప్రాణం పోసే హెల్త్ సిటీపై లేదని మాజీ మంత్రి హరీష్ రావు దుమ్మెత్తిపోశారు. కేసీఆర్కు మంచి పేరు వస్తుందని అక్కసుతోని వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులను కావాలని నెత్తనడకన సాగిస్తున్నారని మండిపడ్డారు. వెంటనే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు పూర్తి చేసి ప్రారంభించకపోతే బీఆర్ఎస్ పక్షాన వరంగల్ గడ్డపైని నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు. దేవాదుల పనులు చేయడం చేతగాక మంత్రులకు దేవాదుల ప్రాజెక్టును కాంగ్రెస్ సర్కార్ ఆగమాగం చేస్తోందని దుయ్యబట్టారు. దమ్ముంటే అసెంబ్లీలో మైకులు కట్ చేయకుండా, కెమెరాలు తిప్పకుండా సాగునీటి ప్రాజెక్టులపై చర్చకు రావాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నాయకులపై కక్ష సాధింపులు, అక్రమ అరెస్టులు మానుకొని ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేయడం మీద ముఖ్యమంత్రి దృష్టి పెట్టాలని హితవు పలికారు హరీష్ రావు. వరంగల్లో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను హరీష్ రావు ఇతర బీఆర్ఎస్ నేతలతో కలిసి పరిశీలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికాంత్ మాజీ మంత్రి హరీష్ రావు సీఎం రేవంత్కి సంబంధించి ఘాటుగా వ్యాఖ్యానించారు. అతను కావాలని హాస్పిటల్కి సంబంధించి కావచ్చు, ఇతర ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు లేట్ చేయడం జరుగుతోంది అని చెప్పేసి ఘాటుగా స్పందించడం జరిగింది. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? ఇవాళ రెండు విషయాల మీద టీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వానికి సీఎం కు సవాలు విసిరినటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. మొన్న ఇటీవల 3 రోజుల క్రితం ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనకు వచ్చినటువంటి సందర్భంలో దేవన్నపేట పంప్ హౌస్ ను పరిశీలించి సాగునీటి విషయంలో రైతాంగం యాసంగి సీజన్ లో ఎదుర్కొనేటువంటి సమస్యలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సాగునీటి కోసం దేవాదుల ప్రాజెక్టు కింద పండేటువంటి రైతాంగానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏ విధమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారో ఆ విషయాలన్నీ కూడా అనేక విషయాలను ప్రస్తావించినటువంటి పరిస్థితి. ఇవాళ వరంగల్ నడిబొడ్డున ఉన్నటువంటి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని కూడా పరిశీలించారు మాజీ మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా ఆయన రెండు విషయాలు ప్రస్తావించారు. ఇటీవల హరీష్ రావు వచ్చిపోయిన తర్వాత ఆ తదుపరి ఆ తెల్లారి సీఎం రేవంత్ రెడ్డి కూడా దేవాదుల వాటర్ సంబంధించి దేవాదుల ప్రాజెక్టును కూడా పరిశీలించి వెళ్ళారు. మళ్ళీ డెడ్ లైన్లను విధించడం అంటే 2027 వరకు ఆ డెడ్ లైన్ ఏదైతే ఉందో దేవాదుల ప్రాజెక్టుకు సంబంధించి పొడిగించినటువంటి పరిస్థితి. ఈ అంశానికి సంబంధించి మొన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రస్తావించారు. ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి కేసీఆర్ కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళ పేర్లను ఉటంకిస్తూ అసెంబ్లీకి వచ్చి మీ విలువైన సూచనలు చెప్పాలన్నటువంటి విషయం చెప్పారు. ఆ విషయంలో స్వీకరించి పూర్తి స్థాయిలో మేము అసెంబ్లీకి వస్తాం, మా మైకులను కట్ చేయొద్దు, కెమెరాలు తిప్పకుండా సాగునీటి ప్రాజెక్టులపై చర్చ పూర్తి స్థాయిలో కొనసాగించాలి, ఎన్ని రోజులైనా చర్చ సిద్ధమనే విధంగా కూడా హరీష్ రావు ప్రతిసారి థ్యాంక్ యూ రవికాంత్.